మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. నకిలీ విత్తనాలతో కొన్నాళ్ళు, వర్షాలు లేక పంటలు ఎండిపోయి మరికొన్నాళ్ళు కర్షకులు నష్టపోతూ ఉండగా తాజాగా యూరియా కొరతతో అల్లాడిపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి చివరి దశలో ఉండగా ఎరువుల కోసం తిప్పలు తప్పడం లేదు. యాప్ ద్వారా బుకింగ్ కష్టంగా మారిందని, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. సాగు చేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు ఎరువుల అవసరం ఎంతో ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి పంటలో చివరి దశలో యూరియా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు పట్టుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. యాప్లో వివరాలు నిక్షిప్తం చేసుకుంటున్న నిమిషాల వ్యవధిలోనే నిల్వలు అయిపోతున్నాయి. వరి పొట్ట దశలో యూరియా కోసం అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా సరఫరాలో పారదర్శకతను పెంచాలని చూస్తున్నప్పటికీ సాంకేతిక లోపాలతో నష్టపోతున్నందున ఈ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్లో బుక్ చేస్తే తప్ప యూరియా తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాప్లో రైతులు నమోదు చేసే సమయంలో యూరియా నిల్వలు చూపకపోవడం, నిమిషాల వ్యవధిలోనే స్టాకు అయిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యాప్ వినియోగించడం తెలియక చాలా మంది రైతులు యూరియా సకాలంలో అందడం లేదని వాపోతున్నారు. నాకు 5 ఎకరాల పొలం ఉంది. ఈ యాప్ అనేది 3 సార్లు 4 సార్లు బుకింగ్ అని ఇస్తారు. మేము యూరియా ఒక దమ్ము నాటు పెట్టిన దానికి ఒకటే దమ్ము వేస్తేనే అన్ని ఒక దమ్ము పై మంచిగా వస్తుంటుంది. 15 రోజులకు ఒకసారి 15 రోజుల కాసి వేసారు. పై ముందు వేసిందో ఇంత ఎత్తు ఉంటుంది, వెనక సీరి వేసిందో ఇంత ఉంది. కాబట్టి ఈ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యాప్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేను 10th వరకు చదువుకున్నాను. నాకే యాప్ డౌన్లోడ్ చేసుకొని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. వీడికి 4 సార్లు వచ్చాను పిఎస్సికి. 4 సార్లలో ఒక్కసారి అయింది. దీన్ని ఏం చేయాలి? దానికి చేసుకునే లోపలనే 1 నిమిషంలో అయిపోయింది అనగానే నిరుత్సాహంగా పడిపోయి చేయవలసి వస్తుంది. ఈ యాప్ను ఎమ్మటే రద్దు చేసి ప్రభుత్వం రైతులకు తగు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి లాభం లేదు. మాకు ఎకరానికి 1 బస్తా అంటుండు. ఇంతవరకు నాకు 2 బస్తాలు బుక్ అయింది. మళ్ళీ రెండోసారి యూరియా వేసే పరిస్థితి వచ్చింది. దాని కానీ ఇంతవరకు యూరియా అనేది ఏది లేదు. ఆన్లైన్ యాప్ అంటుండు. దానివల్ల 1 నిమిషంలో ఒక 30 సెకండ్లనే మొత్తం అయిపోయిందని అంటుండు. అసలు అది ఎడిపోతుంది ఏంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం చేసిన పరిస్థితి లేదు ఈ యూరియా వలన. కౌలు రైతులు పొలాలు చేసిన వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ శాతం నష్టపోతారు. కాబట్టి పాలకులు దీన్ని గమనించి మాకు యూరియా సప్లై చేయగలరని కోరుతున్నాం. అనేది ప్రభుత్వమే సరఫరా చేయాలి. రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వీళ్ళకి సంబంధించినటువంటి సరి అయినటువంటి విధంగా ఈ ఎరువులు సరఫరా చేయాలని చెప్పి కోరుతాం. ఇప్పుడు ఎక్కడ స్టాక్ ఉంటుందో, ఏ షాప్లో ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రైతులను ఇబ్బంది పెట్టే యాప్ను రద్దు చేయాలి. రైతాంగానికి పంటకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యూరియా అక్రమ అమ్మకాల కట్టడికి ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్ యాప్ కర్షకులకు గుదిబండగా మారింది. కొన్నిసార్లు ఆన్లైన్ వివరాలు నమోదైనప్పటికీ కొందరికి ఓటీపీలు రాక యూరియా తీసుకోలేని దుస్థితి నెలకొంది. 8 ఎకరాలు నరేసిన ఇప్పటిదాకా ఒక్క దమ్ము వచ్చింది నాకు. ఇక రోజు ఇక్కడ తిరుగుతా సరిపోతుంది. మా భార్య నేను తీసుకొచ్చి ఆ యాప్ చూస్తే వాళ్ళకు యాప్ల అది దాంట్లో 1 సెకండ్లే అయిపోతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. 500-600 మంది ఇప్పుడు నెల 2 నెలల నుంచి ఒక్కొక్కరికి అయితే వేయలే, ఒక వర్షం వేయలే. యాప్ తీసేసి రైతులకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. బుక్ చేద్దామన్నా కూడా యాప్లో అనేది బస్తాలు కనపడట్లేదు. అక్కడ కూడా బుక్ చేసుకుందామనంటే 4గురికి దొరుకుతుంది, 4గురికి దొరుకుతలేదు. ఇలా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇంతకుముందు షాప్లో బిల్ చేస్తే యూరియా బస్తాలు అనేది పొలం దగ్గర వేసేవాడు, ఒకేసారి పంట కోతకొచ్చేది. యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఫిల్ చేసి దాని తర్వాత ఓటీపీ వచ్చి ఓటీపీని చెప్పేలోపే మొత్తం యూరియా అయిపోతుంది. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతుల దగ్గర ఈ పెద్ద ఫోన్లు ఉండవు, ఓటీపీ చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడో ఉండి ఓటీపీ చెప్పేలోపు ఇక్కడ యూరియా అయిపోతుంది. దాంతో రోజుల తరబడి తిరగాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పనంటే ఈ ఓటీపీ సిస్టమ్, యాప్ సిస్టమ్ తీసేసి వాళ్ళ పట్టేదారు పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటిది ఎన్ని ఎకరాలు వేశారనేటటువంటిది ఏవోల దగ్గర సమాచారం ఉంది. ఇటీవల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలోనూ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న యూరియా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లోపాలు సవరించి రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ యాప్ బుక్ చేసుకుంటే మొదలు నల్లగొండ జిల్లాలో ఉన్న గ్రామం అయినా మిర్యాలగూడలో వస్తుంది యాప్ లో 1, 2, 3 బస్తాలు ఈయన పోయి అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదానికి మన ధర కంటే 200 ధర ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం. కానీ దాన్ని కూడా నిన్న మన నియోజకవర్గానికి కుదించారు. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మనమంతా సిద్ధస్థితితో కనుక పనిచేసినట్టయితే తప్పనిసరిగా సరైనటువంటి ఫలితాలు వస్తాయి. యాసంగి సీజన్లో కేవలం వరి సాగు మినహా మిగిలిన పంటలకు యూరియా నిల్వలు ఇంచుమించుగా సరిపోయాయి. రానున్న వర్షాకాలం సీజన్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటల అధిక విస్తీర్ణంలో సాగు చేయనున్న దృష్ట్యా వ్యవసాయ శాఖ యూరియా కొరత రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.